నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సరూర్ నగర్ చెరువులో గల్లంతైన నవీన్ బాబు మృతదేహం లభ్యం మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేను స్పష్టం చేసిన ముద్రగడ పద్మనాభం ఖమ్మం జిల్లా వైరా మండలంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానంటూ మహిళ హల్చల్ ఆస్తి తన పేరు మీద రాయలేదని అఘాయిత్యం వ్యవసాయ బిల్లు ఆమోదు పొందడంతో రైతులను సన్మానించిన బీజేపీ నాయకులు రైతులంతా హర్షం వ్యక్తం చేసేలా బిల్లు రూపొందించారని తెలిపిన బీజేపీ నేతలు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాబూజీ ఫోటోను ఏర్పాటు చేయాలి డిమాండ్ చేసిన చేనేత సహకార సంఘం అధ్యక్షులు గాజుల శ్రీను ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సరూర్ నగర్ చెరువులో గల్లంతైన నవీన్ బాబు మృతదేహం లభ్యమైంది రాత్రి నుంచి జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు అవిశ్రాంతంగా 16 గంటలు శ్రమించి నవీన్ మృతదేహాన్ని వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ రివార్డులు ప్రకటించారు తపోవన్ కాలనీలో స్కూటీపై వెళ్తున్న నవీన్ వరద నీటిలో పడి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు బాలాపూర్ ప్రాంతంలోని సుమారు 35 కాలనీలకు చెందిన వరద నీరు మినీ ట్యాంక్ బండ్లో కలుస్తుంది భారీ వర్షం కురవడంతో మినీ ట్యాంక్ బండ్కు వరద నీరు వెళ్తున్న మార్గంలో తపోవన్ కాలనీ వద్ద కాసేపు నిరీక్షించిన నవీన్ ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో స్కూటీపై నుంచి అదుపు తప్పి వరద నీటిలో పడిపోయాడు వరదలో కొట్టుకుపోతున్న నవీన్ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఇక కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు 13 జిల్లాల నుంచి కిర్లంపూడిలోని తన నివాసానికి వచ్చిన కాపు జేఏసీ నేతలతో ఆయన భేటీ అయ్యారు కాపు ఉద్యమంపై వీరు అరగంట పైగా సమాలోచన జరిపారు అనంతరం ముద్రగడ ఓ లేఖను విడుదల చేశారు జేఏసీ నేతల కోరికను అంగీకరించలేకపోతున్నందుకు క్షమించమని కోరారు అందరి అభిమానం ప్రేమ మరువలేనిదన్నారు దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని కోరుచున్నానని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు మరోవైపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని ముద్రగడ స్పష్టం చేయడంతో ఇకపై ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారని చర్చ జరుగుతుంది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో శాసనసభ సభ్యులు వై అంజయ్య యాదవ్ అధ్యక్షతన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు అనంతరం షాద్నగర్లో క్రీడా మైదానాన్ని ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు జి వెంకటరెడ్డి పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు దేవాలయ ఆస్తులను కాపాడడంతో పాటు కళ్యాణ మండప నిర్మాణమే తన ప్రధాన కర్తవ్యమని
సికింద్రాబాద్లో గల ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవాలయ నూతన చైర్మన్ నర్సారెడ్డి స్పష్టం చేశారు. నూతన పాలక ధర్మకర్తల మండలి సమావేశమై నర్సారెడ్డిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులచే ఈవో రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మంత్రులు మల్లారెడ్డి, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ దేవాలయం నగరంలో అతి పురాతనమైన దేవాలయాలు ఒకటని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కాపాడి పూర్వ వైభవం తీసుకురావడానికి పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తుల సహకారంతో కృషి చేస్తానని హామీనిచ్చారు. ఇప్పుడు చైర్మన్గా 14 మంది సభ్యులు ట్రస్ట్ బోర్డు సభ్యులతో సహకారంతో చైర్మన్గా 13 మంది సభ్యులు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోబడ్డారు. దీనికి ఎమ్మెల్యే గారి సహకారము, స్థానిక కార్పొరేటర్ గారి సహకారము, మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సహకారము, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారి సహకారము, లేబర్ మినిస్టర్ మల్లారెడ్డి గారి సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి ఆశీస్సులతోటి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఈ పదవిలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. నాకు సాధ్యమైనంత వరకు నాకున్న ఈ ఏడాది కాలంలో గుడికి ఆదాయ మార్గాలు పెంచాలనేది నా ఆలోచన. దీనికి ముఖ్యంగా మనకి చెన్నారెడ్డి గారి టైంలో కళ్యాణ మండపం కోసం శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు దానికి కదలిక లేదు. నాకు ఈ ఇచ్చిన ఏడాది కాలంలో ఆ కళ్యాణ మండపం శంకుస్థాపన రేపు బ్రహ్మోత్సవాల్లో చేసి శంకుస్థాపన చేసి కళ్యాణ మండపాన్ని సాయశక్తులా కృషి చేసి పూర్తి చేయాలనేది నా ఆకాంక్ష. దీనికి మా సభ్యులందరూ సహకరిస్తారని గట్టి ఆకాంక్ష. మా సభ్యులందరూ కూడా ఈరోజు పొద్దున్న మాట్లాడుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా అందరూ సహకరిస్తారని చెప్పేసి చెప్పారు. మంచి డోనర్స్ని పట్టుకొని నా వంతు కూడా నేను మండపానికి నా వంతు నా సొంత డబ్బులు కూడా మండపానికి కొంత నేను చేయగలిగినంత చేసి డోనర్లను పట్టుకొని కళ్యాణం పూర్తి చేయాలనేది నా కోరిక. కోసం ప్రత్యేక పూజలు గురించి ఇంకా ఈరోజే నేను పదవి బాధ్యత స్వీకరించిన దాని గురించి అంతగా ఆలోచించలేదు. వాస్తవంగా చెంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న అదనపు కలెక్టర్ నగేష్తో పాటు మిగతా 4 నిందితులు ఏసీబీ కస్టడీకి తరలించారు. అదనపు కలెక్టర్ నగేష్ ₹1 కోటి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం విదితమే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో ఎల్యూఎస్ఎఫ్ సంస్థ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ అలీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఆయుర్వేదిక్ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అలీ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో 500 కుటుంబాలకు తమ సంస్థ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మహమూద్ అలీ లెటస్ సర్వ్ ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్ను. వృత్తిరీత్యా నేను ఒక అడ్వకేట్ను, హైకోర్టు అడ్వకేట్ను. ఈరోజు ప్రతి సోమవారము మేము హోమియోపతి నివారణ మందులు ఆర్సెనిక్ అల్బ్ ప్రజలకు ఇస్తున్నాము. కోవిడ్-19 పాండమిక్ పీరియడ్లో ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఈ సామాజిక దూరం పాటించడంతో పాటు ఈ నివారణ మందులు అయితే ఆర్సెనిక్ అల్బ్ ఉందో ఆయుష్తో నిర్ధారించబడింది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్తో. దీన్ని మేము ప్రజల్లో సాధ్యమైనంత వరకు అందరిలో మేము దీన్ని పంపిణీ చేస్తున్నాము. గత సోమవారము కనీసం 300 పైన ప్రజలకు మేము దీన్ని పంపిణీ చేశాము. ఈరోజు మేము ఒక 500 మందికి టార్గెట్ తీసుకుంటున్నాము. 500 మందికి ఈ నివారణ మందు పంపిణీ హోమియోపతిక్ మందు చేస్తున్నాము. ప్రతి వారం ఈ రకంగా 500 మెంబర్స్ ప్రతి సోమవారము దీన్ని పంపిణీ చేయాలని మనము ముందు మా వాలంటీర్స్, ఆ తర్వాత ఏటీఎం హోమియో స్టోర్స్ వాళ్ళు ముందుకు వచ్చారు.
వాళ్ళతో పాటు వాళ్ళ సహాయ సహకారాలతోటి మా వాలంటీర్ సహకారంతో మన యూసుఫ్గూడలోని శ్రీరామ్ నగర్లో ఉన్న సభ్యులందరూ మా లెటస్ సర్వ్ ఫౌండేషన్ యొక్క సభ్యులందరూ దీన్ని వాళ్ళ సహాయ సహకారాలు అందించి ముందడు తీసుకువెళ్తున్నారు. దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇప్పుడు సామాజికంగా మనందరికీ. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని స్టేజి పినపాక గ్రామంలో కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానంటూ ఓ మహిళ హల్చల్ చేసింది. దర్గాబి అనే వివాహితకు 20 లక్షల రూపాయల అప్పు కాగా తన అప్పు తీరిస్తే ఇల్లు తన పేరు మీద కాకుండా చిన్న కూతురు పేరు మీద రాశారని, తన పేరు మీద రాయలేదని భర్త, 2 కూతురు మోసం చేశారని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటారని హల్చల్ చేసింది. ఇక రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ఆమోదు పొందడంతో బీజేపీ నాయకులు రైతులను సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం ముందర వ్యవసాయ బిల్లు ఆమోదంపై రైతుల్ని సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే మార్కెట్ బిల్లును రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంగా రైతులను సన్మానించామని తెలిపారు. రైతును రాజకీయ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధానాన్ని తీసుకొచ్చి రైతులంతా హర్షం వ్యక్తం చేసేలా బిల్లు రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కారెడ్ల మల్లారెడ్డి, కోలా కృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షులు నరేష్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానం ఎందుకంటే కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకే నేషన్ ఒకే మార్కెట్, ఒకే దేశం ఒకే మార్కెట్ ఆ బిల్లును రాజ్యసభలో మరియు పార్లమెంటులో ఆమోదం పొందింది. ఆమోదం పొందినందుకు గాను రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కానీ రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మనం మార్కెట్ కోవాలంటే మొన్న చూసినాం, మార్కెట్లో వడ్లు కొనాలంటే రైతుల వడ్లన్నీ రోడ్లపైన కొట్టుకపోతూ ఉంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కళ్ళు మూసుకొని కూర్చున్నది. ఇలా ఆ విధంగా కాదు, రైతు ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాలోనైనా ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకునే విధానాన్ని కల్పించినటువంటిది ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాము మేము. ఎందుకంటే ఇవాళ ఈ టీఆర్ఎస్ చేస్తున్నటువంటిది దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కోఆపరేటివ్ సొసైటీలు వీళ్ళు ఆ మార్కెట్ ఒకే నేషన్ ఒకే మార్కెట్ ఉంటే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ ఈ సొసైటీలను అన్ని అడ్డం పెట్టుకొని ఇలా డబ్బులు పెట్టి ఒక్కొక్కరు డైరెక్టర్లను చేరిమెళ్ళం అనుకుంటూ వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపించుకోవచ్చని దురహంకారంతో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందుకోసమే ఇవాళ ఈ సొసైటీలు కానీ ఏవి కానీ లేకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడం, చట్టబద్ధడం చేయడం జరిగింది. ఇలా మార్కెట్లో ఉల్లిగడ్డ చూసుకుంటే మహారాష్ట్రలో ఉల్లిగడ్డ రేట్ ఎక్కువ ఉంటుంది, అక్కడనే అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా బట్టు మన ఖమ్మంలో ఎక్కువ ఉండొచ్చు, ఎక్కడైనా మిర్చి గుంటూరు మిర్చి అంటే ఖమ్మం రేటు పలుకుతుంది, అక్కడ ఎక్కువ పెట్టుకోవచ్చు. రైతు ఇక్కడ ఉండే ఆన్లైన్లో ఎక్కడంటే అక్కడ అమ్ముకొని. రంగారెడ్డి జిల్లా అమన్గల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అమన్గల్ పద్మశాలిల ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షులు గాజుల శ్రీను మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ తెచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తొలి ఉద్యమకారుడని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, కర్తాల్ శేఖర్, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొండ లక్ష్మణ్ బాబూజీకి జోహార్, కొండ లక్ష్మణ్ బాబూజీకి జోహార్. అదే విధంగా రేపు 27 తారీఖు మన కొండ బాబు జన్మదినం ఉంటది. మన పద్మశాలి కులమాదులు ఇదే కాదు, ఇంకా కొండ లక్ష్మణ్ బాబూజీకి జోహార్, కొండ లక్ష్మణ్ బాబూజీకి జోహార్. అదే విధంగా రేపు 27 తారీఖు మన కొండ బాబు జన్మదినం ఉంటది. మన పద్మశాలి కులమాదులు ఇదే కాదు, ఇంకా మరి తెలంగాణ గురించి ఎంతో అహర్నిశలు కృషి చేసి ఉద్యమంలో పాల్గొని 1969లోనే ఆయన పదవి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసి కూడా ఇలా ముఖ్యమంత్రి పదవి ఇస్తున్న ఇందిరాగాంధీ అంటే కూడా నాకు పదవి వద్దు, మాకు తెలంగాణ కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మొట్టమొదటిగా 1969లో. అదేవిధంగా మొన్న కూడా 2009 ఉద్యమంలో చేసుకుంటూ చివరి క్షణంలో మరణాంతరం కూడా 2012లో జంతర్ మంతర్ ఢిల్లీలో తెలంగాణ గురించి నిరాహార దీక్ష చేసి ఆయన యొక్క సోనియా గాంధీ గారికి అమ్మ నేను చేసినటువంటి కష్టం ఇట్లా ఉన్నది అని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత ఆమె వెంబడే స్పందించి తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ సాధించిందంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన ఆశయాలను నెరవేర్చాలి. ప్రభుత్వం మొత్తం ఒక్కటే, మేము ఇదివరకు కూడా చెప్పినాము, ప్రభుత్వ కార్యాలయ లోపల ప్రతి ప్రభుత్వ కార్యాలయ లోపల మా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఫోటో పెట్టాలని చెప్పి మంత్రి గారు కూడా రాష్ట్ర స్థాయి నుంచి ఒక లెటర్ కూడా పంపినాం. ఇంతవరకు కూడా జరగలేదు. రేపు జన్మదినం వరకల్లా మరి అలాంటివి జరపాలి. జన్మదినం కూడా అధికారికంగా ప్రకటిస్తున్నారు. కేసీఆర్ గారికి ఈ యొక్క జన్మదినంగా అధికారికంగా ప్రకటించిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ యొక్క మేము ఆశలు ఒక్కటే కోరిక అంటే ప్రతి కార్యాలయం లోపల జయశంకర్ గారి యొక్క ఫోటో ఎట్లా పెడుతున్నారో మా యొక్క కుల బాంధవుడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క ఫోటో కూడా అందులో పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడలో ఇంటింటికి విద్యుత్ బిల్లులు ఇచ్చే వెంకన్న విద్యుత్ వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్లు ఎక్కువగా రాకుండా తాను చూసుకుంటానని, ప్రతి నెల రిసిప్ట్ లేకుండా డబ్బులు తీసుకుంటున్నారని, ఈ మధ్యనే లాక్డౌన్కు ముందు 4,000 రూపాయలు తీసుకుని రిసిప్ట్ ఇవ్వలేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పై అధికారులు అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎర్రబోడ నివాసులు కోరుతున్నారు. నా పేరు మాధవరావు అండి, ఎర్రబోడ్లో ఉంటాను. ప్రతి నెలలో వచ్చి వెంకన్న కరెంటు బిల్లు పైసలు తీసుకుని వెళ్ళిపోయేది. లాక్డౌన్ ముందుగా 4 రోజుల ముందుకు వచ్చి 4,000 డబ్బులు తీసుకొని కట్టకుండా ఏం లేకుండా మళ్ళీ ఇప్పుడు నాకు 9,000 అయింది అని బిల్లు వచ్చి మొన్న నైట్ వచ్చి నేను సాయంత్రం చూసి వచ్చి కరెంటు కట్ చేసి వెళ్ళిపోయాడు. ఏ టైంలో కట్ చేసిండు? మధ్యాహ్నం 12 గంటలు వచ్చి. మధ్యాహ్నం 12 గంటలకు. 3 రోజులు అయింది. ఎంతమంది పిల్లలు? 3. ఇప్పుడు 3 రోజుల నుండి అట్లనే ఉంటున్నారా కరెంటు లేకుండా? మళ్ళీ ఏ ఆఫీసర్కి ఏం ఫిర్యాదు చేయలేదా మీరు వెళ్ళి? చేయలేదు సార్. చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా మరి మీకు కరెంటు రావాలంటే పోయి బిల్లు కట్టేసుకుని మళ్ళీ వేరే ఎక్కడ తీసుకుని వచ్చి బిల్లు కట్టుకుని జోరుగా చెప్పండి. వేరే దగ్గర పోయి సార్ అన్నది డబ్బులు ఇచ్చుకొని బిల్లు కట్టి మళ్ళీ కరెంట్ పెట్టి ఇప్పుడు మీ దగ్గర 4,000 తీసుకొని కరెంటు బిల్లు కట్టలేదు. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మీరు? అది ఇంకా ఆఫీసులో వాళ్ళు చూసుకోవాలని. ఎంతమంది మోసం చేస్తారు సార్? అంటే మీలాగా ఎవరికైనా చేసిందా? ఏం నాకైతే తెలియదు సార్. నాకైతే పబ్లిక్కే తెలిసింది. మీకైతే మోసం చేసింది. అంటే మీరు అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో గొర్రెలు మేకల పెంపకదారులతో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో జనగామ జిల్లా దేవరుపల్ల మండలంలో గొల్లకురుమ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కరుణాకర్రావు మాట్లాడుతూ గొల్లకురుమల డిమాండ్లు సాధనకై ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లే నాయకులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండడం కోసం ముందస్తు అరెస్టులు చేయడం జరిగిందని అన్నారు. గొల్లకురుమ నాయకులు మాట్లాడుతూ గొర్రెలు అడిగితే ముందస్తు అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. డీడీలు కట్టిన గొల్లకురుమలకు గొర్రెలను తక్షణమే ఇవ్వకపోతే గ్రామాలలో మండలాలలో రాస్తారోకోలు చేస్తామని కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షుడు కుమార్, గంగరాజు, మరాఠీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. గొర్రెల మేకల సంఘం
రెండో విడత పంపిణీ చేయాలని మండలాల వీధిగా అరెస్ట్ ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అది సరికాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రెండో విడత విడుదల చేయాలి, రెండో విడత పంపిణీ చేయాలి. డీడీలు కట్టి 3 సంవత్సరాలు అయితేనే డీడీలు కట్టిన వారికి ఇప్పటి వరకు 62,000 రూపాయల మిత్తి అయింది. కాబట్టి ఏమంటే రెండో విడత పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈరోజు తేదీ 21/9/2020 రోజున గుల్లకుర్మలు అయినటువంటి వీళ్ళ యొక్క డిమాండ్ల సాధనకై చలో ప్రగతి ప్రోగ్రాంకి కాల్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన దేవరూపల మండలం నుండి గుల్లకుర్మల నాయకులు వెళ్తున్నారనే సమాచారంపై మన దేవరూపల సెంటర్లో వెయిటింగ్ చేస్తుండగా వాళ్ళు హైదరాబాద్కు వెళ్తున్నారనే సమాచారం ప్రకారం వాళ్ళని అడిగి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే స్పందించి గొర్రెల పంపిణీ రెండో విడత చేయాలని కోరుకుంటున్నాము. ముందస్తు అరెస్టు చేయడం బాధాకరం. ఈ విధంగా ఇలానే అరెస్టు చేస్తే మండల స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ధర్నాలు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ధర్నాలు కాకుండా ముందస్తు ప్రభుత్వం వెంటనే గొర్రెల పంపిణీ చేస్తే ఎవరు ఏ ధర్నాకు పోరని కోరుకుంటున్నాం. ఒక గొర్రెల పెంపకందారుడు డబ్బులు మిత్తిలో తెచ్చి కట్టి ఈ విధంగా ప్రభుత్వం చుట్టూ తిరగడం మంచిది కాదు. ఏదో మేలు చేస్తానని చెప్పాడు, అదే విధంగా చేయాలని. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ మండల కేంద్రంలో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో రైతులు దళారుల చేతుల మోసపోకుండా వారికి ఇష్టమైన ప్రాంతంలో వారి ఇష్టపూర్వకంగా ఎప్పుడైనా ఎక్కడైనా అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మోడీ అభివృద్ధి ఎంతో ప్రజలకు తెలుసునని, స్వార్థపూరిత రాజకీయాలకు ఎవరు లొంగరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు గొర్ల యాదవరాజు, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు జక్కుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి లాడేవార్ తుకారం, చాబంతుల కృష్ణ, ఉపాధ్యక్షుడు బత్తుల ప్రవీణ్, మెరుగు నర్సదాస్, రామెల్లి భోజన్న, ఆడపు కిరణ్, విలాస్రెడ్డి, జువాజీ రాజు, మల్లెపూల లింగారెడ్డి, నాయుడి భోజారెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న లోక్సభలో రైతుల పక్షపాతిగా రైతులు ఎక్కడన్నా మార్కెట్లో అమ్ముకునే విధంగా స్వేచ్ఛ కల్పించి దళారుల చేతి నుండి మరి రైతులను కాపాడే సదుద్దేశంతో రైతు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో పాస్ అయింది. నిన్న రాజ్యసభలో కూడా పాస్ అయిన శుభ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఇక్కడ ఉన్న విపక్షాలు ఏవైతే గగ్గోలు పెడుతున్నాయో అదంతా వాళ్ళు ఇంతకుముందు దళారులతోటి ఏదో ఆశించి వాళ్ళు చేసిన పనే తప్ప రైతుల మేలు కొరకు కాదు. మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ రైతు బిల్లు తీసుకురావడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రశంసలు అందుతున్నాయి. మరి దీన్నైనా చూసుకొని సిగ్గుమాలిన పనులు ఈ విపక్షాలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చాంద్రాయనగుట్ట, అసమాబాద్ బస్తీలో ఇళ్ల నిర్మాణం కోసం ఇళ్ల మధ్యలో చేపట్టిన బ్లాస్టింగ్ పనులను ఆపివేయాలంటూ బస్తీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద శబ్దాలతో ఇప్పటికే తమ ఇల్లు కొంతవరకు నష్టం వాటిల్లిందని ఓ ఇంటి యజమాని ఆందోళన చెందారు. ఈ విషయంపై అడగడానికి వెళ్లిన వాళ్లపై ఇంటి యజమాని దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. ऊपर से पानी टपक रहा बाथरूम में। हिंदी में मेरा नाम सबा बाराबूद है। मैं हाशमाबाद में रहती हूँ। यहाँ मेरे घर के सामने ब्लास्टिंग करके रॉक तोड़ रहे कर रहे हैं, क्या बना रहे पता नहीं। 1 महीने से काम चालू है। वो काम चालू होने से पूरा मेरे घर को डैमेज हो गया, मेरा बाथरूम डैमेज हो गया,
कंप्लेंट दिए तो कोई एक्शन कोई नहीं ले रहे। हम लोग ऑलरेडी कंप्लेंट दे चुके हैं, तो मैं चाह रही हूँ कि इसके बारे में स्ट्रिक्ट एक्शन ले और ये काम या तो रुकाए या तो फिर मेरा डैमेजेस भरपाई करके दे दे। मेरा घर ऐसे भी विदाउट पिलर्स है, वो हिसाब से मेरे घर को बहुत सारा रिस्क है। इन लोगों को बोलने के बाद भी ये लोग कुछ भी एक्शन नहीं ले रहे। बोले आप जो ओनर्स बना रहे हैं उनको ओनर्स बोले? को बोल भी दिए, हाँ आपका नुकसान हुए तो हम देखेंगे बोल रहे। अच्छा। यहाँ पे हम लोग खाली 2 लेडीज रहते, मेरी बेटी रहती है, मैं रहती हूँ, हमारे घर में जेंट्स नहीं है, वो हिसाब से हमारे को प्रॉब्लम है। तो ये ब्लास्टिंग क्यों कर रहे हैं वो लोग, क्या है बोल के ब्लास्टिंग कर रहे हैं? वो लोग अभी बिल्डिंग डालना चाह रहे हैं वहाँ पे, बड़े बड़े पहाड़ है, वो तोड़ के वो लोग बिल्डिंग डालना चाह रहे हैं, बड़े बड़े रॉक्स है। वो तोड़ना बोले तो मेरे ख्याल से, मेरे हिसाब से तो 4-5 महीने लगते। ये 4-5 महीने में हमारे को कुछ हो गया तो कौन जिम्मेदार है इसका? अच्छा, ये लोग ब्लास्टिंग कर रहे हैं या केमिकल से कुछ कटिंग वगैरह कर रहे हैं लोग? अब ये लोग तो केमिकल बोल रहे हैं, लेकिन मेरे को तो ब्लास्टिंग लग रहा है। आपको मैं तो कभी उतना कभी knowledge नहीं साउंड रखती आया हूँ। आपको कभी ऐसा? क्या बोले आप? बहुत बहुत बहुत। अगर कोई हार्ट पेशेंट है तो मर ही जाता जगह पे। हार्ट पेशेंट अगर कोई है ना, जगह पे मर जाता। इसके खिलाफ कोई ऑफिसर से या कोई डिपार्टमेंट को कंप्लेंट करे आप? GHMC को मैं व्हाट्सएप में कंप्लेंट दे चुकी हूँ, जी, वीडियो कर बना के मैं भेज चुकी हूँ उनको। क्या रिस्पॉन्ड क्या है GHMC की तरफ रिस्पॉन्स तो कुछ आया नहीं है जी। बस मैं खाली व्हाट्सएप पे सेंड कर दी डिटेल्स। रुका बोल के। अच्छा, MRO को, मंडल ऑफिस को, GHMC को और पुलिस डिपार्टमेंट से मेरी रिक्वेस्ट है कि ये काम को आप जल्द से जल्द रुकाए तो मेहरबानी होगी। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరూర్ నగర్ చెరువులో గల్లంతైన నవీన్ బాబు మృతదేహం లభ్యం. మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేను స్పష్టం చేసిన ముద్రగడ పద్మనాభం. ఖమ్మం జిల్లా వైరా మండలంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానంటూ మహిళ హల్చల్. ఆస్తి తన పేరు మీద రాయలేదని అఘాయిత్యం. వ్యవసాయ బిల్లు ఆమోదం పొందడంతో రైతులను సన్మానించిన బీజేపీ నాయకులు. రైతులంతా హర్షం వ్యక్తం చేసేలా బిల్లు రూపొందించారని తెలిపిన బీజేపీ నేతలు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోను ఏర్పాటు చేయాలి డిమాండ్ చేసిన చేనేత సహకార సంఘం అధ్యక్షులు గాజుల శ్రీను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.